వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, నాబార్డ్ మరియు అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా ఫండింగ్ చేయబడుతున్నటువంటి ఏజీ హబ్ అగ్రికల్చర్ హబ్లో ఖాళీగా ఉన్నటువంటి కమ్యూనికేషన్ మేనేజర్ అలాగే రూరల్ కోఆర్డినేటర్స్ అనే జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రూరల్ కోఆర్డినేటర్ అనే జాబ్స్కి సంబంధించి నెలకు 25,000 రూపాయల శాలరీ పర్ మంత్ ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ మేనేజర్కి సంబంధించి నెలకు 50,000 రూపాయల శాలరీ పర్ మంత్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్కి సంబంధించి 2 రకాల జాబ్స్ కూడా మన నియరెస్ట్ ప్రాంతంలోనే మనకి పోస్టింగ్స్ అనేది ఇస్తారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ ద్వారా మనకి ఈ జాబ్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా మనం ఏం పే చేయాల్సిన అవసరం అనేది లేదు. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా జాబ్ నోటిఫికేషన్స్తో పాటుగా అడ్మిట్ కార్డ్స్ కానివ్వండి, రిజల్ట్స్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా విడుదలైతే వాటికి ఏదైనా అప్డేట్స్ జాబ్స్ సంబంధించి అప్డేట్స్ వచ్చినప్పుడు మన వాట్సాప్ ఛానల్ ద్వారా అయితే నేను మీకు తెలియజేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి అందులో కూడా జాయిన్ అవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, క్వికీ.in వెబ్సైట్ వారు మన జనరల్ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసే విధంగా మన కోసం క్విజ్ ప్రోగ్రామ్ను తీసుకుని వచ్చారు. ఇది 6 to 11 ఇయర్స్ పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా వారి యొక్క బ్రెయిన్ను అన్ని విధాలుగా షార్ప్ చేయడానికి ఈ క్విజెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో స్మార్ట్ లైఫ్, జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, డిసిషన్ మేకింగ్, నేచర్ మరియు అడ్వెంచరస్ పైన క్విజెస్ అనేవి ఉంటాయి. మీ బేసిక్ డీటెయిల్స్ అయిన మీ పూర్తి పేరు, ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యి మీరు క్విజ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. క్వికీ.in లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఈ అగ్రికల్చర్ హబ్కి సంబంధించి మొదటగా 2 రకాల పోస్టులు ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి కమ్యూనికేషన్ మేనేజర్, ఇంకొకటి వచ్చి మనకి రూరల్ కోఆర్డినేటర్ అని. మొదటగా ఈ జాబ్స్కి సంబంధించి జాబ్ ఏముంటుంది, మనం చేయాల్సినటువంటి ఫంక్షన్స్, వర్క్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాము. సో మొదటగా కమ్యూనికేషన్ మేనేజర్ సంబంధించి మార్కెటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏదైతే బ్రాండ్స్ ఉంటాయో వాటిని మనం మార్కెటింగ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. బ్రాండ్స్ అంటే అగ్రికల్చర్ సంబంధించి ఏవైతే కొత్తగా ఇంక్యుబేటర్స్ ఎవరైతే ఉంటారో, కొత్తగా స్టార్టప్స్ని స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటిని మార్కెటింగ్ చేసి బ్రాండింగ్ చేసి మనం కమ్యూనికేషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ప్రోగ్రామ్ డిజైన్ చేసి దాని మేనేజ్మెంట్ అనేది మనం చేయాలి. ఈవెంట్ మేనేజ్మెంట్స్ అండ్ లాజిస్టిక్స్ అనేవి మనం చూసుకోవాల్సి ఉంటుంది. పార్ట్నర్షిప్ చేసుకోవాల్సి ఉంటుంది వేరే కంపెనీస్తో సంబంధించి. అండ్ డెవలప్మెంట్ అండ్ కోఆర్డినేషన్ అనేది చేయాలి. టీమ్ కోఆర్డినేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి డిజిటల్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో సోషల్ మీడియాలో, వెబ్ అలాగే ఏవైతే ఉంటాయో వీటిని కోఆర్డినేట్ చేసి మన మార్కెటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా వెండర్స్ని, డిజైనర్స్ని, మార్కెటింగ్ ఫిల్మ్స్ని, అదర్ డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడర్స్ని కోఆర్డినేట్ చేసి వీళ్ళు కొత్తగా ఏవైతే అగ్రికల్చర్స్కి సంబంధించినటువంటి స్టార్టప్స్ ఉంటాయో వాటిని మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ కీ ఫంక్షన్స్లో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే రూరల్ కోఆర్డినేటర్ అనే జాబ్స్ ఏముంటాయంటే ఈ కమ్యూనికేషన్ మేనేజర్ కింద ఈ రూరల్ కోఆర్డినేటర్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో రూరల్ ఏరియాస్లో ఆ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి, ప్రోగ్రామ్స్ కానీ ఈవెంట్స్ కానీ కండక్ట్ చేసి రూరల్ ఎంటర్ప్రైనర్స్ ఎవరైతే ఉంటారో, అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి సంబంధించి రూరల్ ఏరియాస్లో ఎవరైతే వ్యాపారులు ఉంటారో వాళ్ళని మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఏవైనా ట్రైనింగ్ కానీ హ్యాండ్లింగ్ ఓవర్ కానీ మనం చేయాల్సి ఉంటుంది. అలాగే బేసిక్ డాక్యుమెంటేషన్, ఎంటర్ప్రైనర్స్ సంబంధించి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు డాక్యుమెంటేషన్ అనేది దానికి సంబంధించి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి మొత్తం చూడండి, ఇది ఏజీ హబ్ ఫౌండేషన్ అనేది ఎక్కడుంది అంటే మనకి రాజేంద్ర నగర్, హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయి అంటే క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి 2 వేకెన్సీస్ రూరల్ కోఆర్డినేటర్ అనేవి 2 పోస్టులు ఉన్నాయి. ప్రజెంట్ రూరల్ కోఆర్డినేటర్ జగిత్యాల్లో ఒక పోస్ట్ అనేది ఉంది. అలాగే రూరల్ కోఆర్డినేటర్ తాండూరులో ఒక పోస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే అప్లై చేసుకోవాలి అని ఏం లేదండి. ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా,
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అయితే ఇప్పటికే మీకు ఒక డౌట్ ఉంటుంది మీ మైండ్లో, ఏజీ హబ్ ఫౌండేషన్ అనేది అసలు గవర్నమెంట్ సంస్థనా లేదా ప్రైవేట్ సంస్థనా అని. ఇది గవర్నమెంట్ ద్వారా ఫండింగ్ ఇవ్వబడుతున్నటువంటి సంస్థ అండి. చూడండి, ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని ద్వారా ఫండింగ్ అనేది ఇవ్వబడుతుంది. అలాగే నాబార్డ్ ద్వారా దీనికి ఫండింగ్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. సో ఇవి రెండు కూడా మనకి ఇది ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ, స్టేట్ కింద వర్క్ చేసేటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ. అలాగే నాబార్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ. ఈ రెండింటి అండర్టేకింగ్లో ఈ ఏజీ హబ్ ఫౌండేషన్ అనేది వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మొదటగా ఈ రూరల్ కోఆర్డినేటర్ అనే జాబ్స్కి సంబంధించి డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్లో ఎవరైతే డిగ్రీస్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, అది కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ లేదా అలైడ్ సైన్సెస్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఫుల్ టైం జాబ్ అండి. అండ్ ఇక్కడ మనకి ఏజ్ అనేది 30 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ లాంటివి ఏమీ ఉండవు. మినిమం మనకి శాలరీ 25,000 రూపాయల పర్ మంత్ ఉంటుంది. రెమ్యూనరేషన్ అనేది మనకి క్లియర్గా వీళ్ళు మెన్షన్ అనేది చేశారు. ఇది రూరల్ కోఆర్డినేటర్కి సంబంధించింది. మరి ఏ విధంగా ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవడం ఏం లేదు. మనకి 21 November 2025 తేదీన ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. ఎక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే అట్ ఏజీ హబ్. దీని ఆఫీస్ ఏజీ హబ్ అనేది పీజీటీఏయు అంటే మనకి యూనివర్సిటీ ఉంది కదా, అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రాజేంద్ర నగర్ అనే ప్రాంతంలో ఉంటుంది. హైదరాబాద్కి డైరెక్ట్గా అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనము అటెండ్ అనేది అవ్వాలి వాల్కిన్ ఇంటర్వ్యూకి. సో అక్కడికి వెళ్ళేటప్పుడు మన లేటెస్ట్ రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే జిరాక్స్ కాపీస్ కూడా మనము తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సేమ్ ప్రాసెస్ మనకి కమ్యూనికేషన్ మేనేజర్ జాబ్కి కూడా సేమ్ ప్రాసెసే ఉంటుందన్నమాట. సో దీనికి కూడా 21 తేదీ November 2025 మనకి సేమ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. కమ్యూనికేషన్ మేనేజర్కి మార్నింగ్ 11:30 AM ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రూరల్ కోఆర్డినేటర్స్కి అయితే ఆఫ్టర్నూన్ మనకి 2:30 PM మనకి కండక్ట్ చేస్తారు అని క్లియర్గా మనకి ఇచ్చారు. ఓకే, సారీ, ఇక్కడ 10:30 ఓకే, కమ్యూనికేషన్ మేనేజర్కి 10:30 మార్నింగ్ మనము అటెండ్ అవ్వాలి. 11:30 తర్వాత మనల్ని అలో చేయరు అనమాట. అండ్ నెక్స్ట్ రూరల్ కోఆర్డినేటర్కి అయితే 2:30 లోపు మనము ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. 3:30 తర్వాత మనల్ని అలో చేయరు ఇంటర్వ్యూకి. కాబట్టి టైంకి మీరు అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.